So if you're young people, కాబట్టి మీరు యవనస్తులైతే not yet married, మీరు ఇంకా వివాహం జరగకపోతే, Martha is working, she's not lazy, చూడండి మార్త పని చేస్తుంది, ఆమె సోమరి కాదు, she's not doing anything wrong. మరి ఆమె ఏ తప్పిదము చేయట్లేదు. But regarding Mary, కానీ మరియ విషయంలో Jesus is saying something. యేసు ఒక మాట చెప్తూ Luke ఉన్నాడు. chapter 10 verse 42. లూకా సువార్త 10:42 Mary has chosen that good part which will not be taken away from her. ఉత్తమమైనది మరియ ఎంచుకొని ఉన్నది, అది ఆమె నుండి తీసివేయబడదు. Some of us, మనలో కొంతమంది you are doing your jobs, మీరు మీ ఉద్యోగాలు you're not doing anything wrong, మీరు ఏ తప్పిదము చేయట్లేదు, you're not doing something against the word of God. దేవుని వాక్యమునకు విరోధముగా మీరు ఏమి But the Bible చేయట్లేదు. says choose the good part. కానీ బైబిల్ సెలవిస్తుంది ఉత్తమమైన దానిని To sit at ఎంచుకోమంటుంది. the feet of Jesus యేసు పాదముల యొద్ద కూర్చోవడం and ఎన్నుకున్నది. receive from Jesus. యేసు యొద్ద నుండి పొందుకొనుటకు You might say, oh, I have a lot of load in my work. అక్క నా పనిలో చాలా భారం ఉందక్క. Ask a mom. They will tell you have a lot of time. చూడండి వారు అంటారు నీకు చాలా సమయం ఉంది. So in that age group, కాబట్టి అలాంటి వయసు గుంపులో ఉన్న వారికి not only just keeping yourself busy with your careers and the things that you have to do for yourself, మీ కొరకు మీరు చేసుకుంటున్న పనుల్లో మీ భవిష్యత్తులో విరామం లేకుండా ఉండడం మాత్రమే but the కాక, good thing is మంచి విషయం ఏమిటంటే sit at the feet of Jesus. యేసు పాదముల యొద్ద మీరు కూర్చోనండి. Read the word. దేవుని వాక్యాన్ని చదవండి. Listen as many sermons as you can. మీరు వినగలిగినన్ని వర్తమానాలు Receive the వినండి. wisdom of God. దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొనండి. Understand how to hear the voice of God. దేవుని స్వరం ఎలా వినాలో అర్థం చేసుకొనండి. Learn how to have fellowship with God. దేవునితో ఎలా సహవాసం చేయాలో నేర్చుకొనండి. If you do that, అది మీరు చేయగలిగితే it will be very important for you to take the major decisions that you will be taking in that age of your life. మీ వయస్సులో మీరు తీసుకుంటున్న ఆ పెద్ద పెద్ద నిర్ణయాలకు చాలా సులువుగా ఉంటూ ఉన్నది. Then you will not come with confusion which career to choose, which city I should go, whom should I marry. ఏ భవిష్యత్తులో నేను ఎన్నుకోవాలి, ఏ పట్టణానికి వెళ్ళాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి అనే విషయాల్లో మీరు ఆందోళన చెందరు. So all the young girls, కాబట్టి యవనస్తులైన వారు you have to pray 1 hour a day. దినమునకు గంట సేపు మీరు ప్రార్థన You చేయాలి. have to read your Bible every day. ప్రతి దినము బైబిల్ గ్రంథాన్ని మీరు చదవాలి.